జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మండలంలోని మజీద్పూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో మన పండుగ కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు వి విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల కూడా కార్పొరేట్ స్థాయిలో మారుతుందని, మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. వందే మాతరం ఫౌండేషన్ రవీంద్ర మాట్లాడుతూ గ్రామ ప్రజలు విద్య పట్ల చూపిస్తున్న ఆసక్తి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నక్కా శ్రీనివాస్ ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ స్కాలర్షిప్ కు ఎంపికైన 15 మంది విద్యార్థులను అభినందించారు. స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వనస్థలిపురం ఏసీపీ కాశీరెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సరస్వతి సరస్వతి మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథేవో భవ. వేదిక మీద నా పెద్దల హెచ్ఎం గారికి, మరి రవీంద్రనాథ్ గారికి, మరి ఉపాధ్యాయులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, పాదావందనలు. నా ముందున విద్యార్థులకు ఆశీస్సులు, గ్రామ పెద్దలకు నమస్కారం. మరియు అందరూ సహాయ సహకారాలు అందించి నేను ఫస్ట్ 8 సంవత్సరాల కింద 20 బెంచీలు ఇవ్వడం జరిగింది, డ్యూయల్ డెస్క్ బెంచీలు. దాని తర్వాత స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మొన్న 4 నెలల కింద మన విజయభాస్కర్ రెడ్డి అన్నగారికి ఇక్కడ హెచ్ఎంగా వచ్చారు, స్ట్రెంత్ పెంచినాక మాకు ఏదో సహాయం చేయమని చెప్పినప్పుడే వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ సంవత్సరం బడిబాట కార్యక్రమంలో విద్యార్థులు ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు విద్యార్థుల సంఖ్య పెంచాలని నేను కోరుకుంటున్నా. ప్రతి బడిబాటలో కూడా గ్రామ పెద్దలు కూడా కలుపుకొని అందరు వెళ్ళి బడిబాట పాల్గొని విద్యార్థులు అధిక సంఖ్య పాల్గొనాలని చెప్తున్నా. ఈ మార్చి రిజల్ట్స్లో మంచి ఉత్తీర్ణ శాతం మసీద్పూర్ రావాలని కోరుకుంటున్నా. అందరికి నమస్కారం. ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ శ్రీమతి నక్కా వెంకటమ్మ, నక్కా యాదగిరి స్వామి ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ 2012లో స్టార్ట్ చేశాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా విద్యాపరంగా అన్ని పాఠశాలకు చేయడం జరుగుతుంది. ఫస్ట్ అనాష్పూర్లో డిజిటల్ ప్రొజెక్టర్ క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది. అది చేసి దాని తర్వాత 27 ప్రొజెక్టర్లు ఇచ్చేసి ప్రభుత్వం ద్వారా ప్రతి స్కూల్ స్ట్రెంత్ని బట్టి అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఆ అమౌంట్ ద్వారా ఆర్డర్ ఇప్పించి ప్రతి స్కూల్లో ప్రొజెక్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను 27 ప్రొజెక్టర్లు ఇచ్చినాను. దాని తర్వాత ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ చేసి హెచ్ఎంలు అందరూ మీటింగ్ పెట్టి ఇంగ్లీష్ మీడియం కూడా ట్రైనింగ్ క్లాసులు పెట్టి ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత చదువు సంస్కారము, పిల్లలు ఇట్లా కాలుతలతో కూడా ఇట్లా అనుకోవట్లేదు, తల్లిదండ్రులు పిలిపించి పిల్లలకు పాదపూజ చేయించి క్రమశిక్షణ ఉండేటట్టు చేసి అట్లా చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా మంచిగా నేర్చుకొని మంచి సాధించాలని చేస్తున్నాము. ఇంకో సోషల్ ఎగ్జాము 3 ఫైనల్లో మంచి మార్కులు రావాలని, మెయిన్ ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలని సోషల్ ఎగ్జామ్ పెడతాము. మళ్ళీ మ్యాథమెటిక్స్ కూడా పెడతాము. బయో సైన్స్ కూడా మొన్ననే స్టార్ట్ చేసాము. 10th రిజల్ట్స్ మంచిగా రావాలని ప్రాక్టీస్ గురించి చేస్తున్నాము. విద్య ఎన్ని చేసినా ఎన్ని ఉన్నా విద్యనే ముఖ్యమైనది. విద్య నేర్పియాలని, మంచి స్థాయికి ఎదగాలని. ఒకరు మా టీచర్లు ఎట్లయిరో టీచరు, డాక్టరు, ఇంజనీర్, ఐఏఎస్, ఐపీఎస్ పిల్లల గోల్ ఉండాలి. ఆ గోల్ సాధించిన తర్వాతనే అవుతుంది. ఇంకోటి ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్ళకే అన్ని పథకాలు ఇవ్వాలి. ఎమ్మెల్యే కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ అవుతారు. ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్ళకే గవర్నమెంట్ కొలువులు ఇవ్వాలి, ప్రైవేట్ చదివిన వాళ్ళకి ఇవ్వకూడదు. అదే మా కోరిక. అందరూ మా కామన్వెల్త్ విధానం రావాలి. అందరూ రాష్ట్రపతి కొడుకైనా, ప్రధానమంత్రి కొడుకైనా, మన కోటీశ్వర కొడుకైనా ప్రభుత్వ పాఠశాల చదవాలని నేను కోరుకుంటున్నా. కామన్వెల్త్ విధానం రావాలని కోరుకుంటున్నా. పేదవాడైనా ఉన్నోడైనా ఒకటే స్కూల్లో చదివితేనే అప్పుడు అందరు సమాన విద్య జరుగుతుంది, అది బాగుంటుంది అని కోరుకుంటున్నా. ఇది కంపల్సరీ తీరుతుంది కావాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగానికి మజీద్పూర్ జిల్లా పరిషత్ పాఠశాల, మజీద్పూర్ ప్రాథమిక పాఠశాల ఒక ఐకాన్గా నిలబడింది. సమాజంతో కలిసి పనిచేయగలిగితే ఎలా ఉంటుందో అనేది విజయభాస్కర్ రెడ్డి గారి నేతృత్వంలో స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిసి మజీద్పూర్ పాఠశాలలో ఒక మోడల్ స్కూల్గా తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నారు. ఇంటికి 100 బడికి 100 అనేటువంటి నినాదంతో లక్షలాది రూపాయలు విరాళాలు సేకరించి పాఠశాల యొక్క మౌలికమైనటువంటి అవసరాలు, ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతూ ప్రతి నెల వేతనాలు ఇస్తుంది, మంచి ఉపాధ్యాయులు ఇచ్చింది. అన్ని ప్రభుత్వమే చేయాలంటే సాధ్యం కాదు. ప్రజలు భాగస్వామ్యం కాగలిగితే మజీద్పూర్ పాఠశాల ఎంత వైభవంగా వెలుగొందుతున్నదో ఆ రాష్ట్రంలో ఉండబడిన అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రజలు భాగస్వామ్యమై ఈ తరహాల అభివృద్ధి కనుక వాళ్ళు ముందుకు రాగలిగితే బడుగు బలహీన వర్గాల బిడ్డలు, చదువు కొనుక్కోలేని బిడ్డలకి సరైనటువంటి న్యాయం కలుగుతుంది. శ్రీనివాస్ యాదవ్ గారు లాంటి వాళ్ళు అనేక మంది విద్యాదాతలు గ్రామాలలో పాఠశాల పరిధిలో ఉన్నారు.
వాళ్ళ హృదయాలను కనుక కదిలించగలిగితే, వాళ్ళను బడిదాకా రప్పించగలిగితే మన బడులు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మన బడులు నిలబడడానికి అవకాశం ఉంది. చదువు కొనుక్కోలేనటువంటి బిడ్డలకి అత్యున్నతమైనటువంటి విద్యా అవకాశాలు అందించడానికి అవకాశం ఉంటుంది. మజీద్పూర్ పాఠశాల బడి పండగ రాష్ట్రానికి ఒక మోడల్గా నిలబడగలిగింది. ఇదే స్ఫూర్తితో, ఇదే ప్రేరణతో తెలంగాణలో ఉండబడినటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉండబడినటువంటి ప్రధానోపాధ్యాయులు, ఆ గ్రామాల్లో ఉండబడిన ప్రజాప్రతినిధులు కనుక ఆలోచించగలిగితే ఈ బడులు బతుకుతాయి. ఈ బడులు నమ్ముకున్నటువంటి బడుగు బిడ్డలకు న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతున్నాను. ఈరోజు మా మజిద్పూర్లో మన ఊరి బడి పండుగ కార్యక్రమము ప్రజలందరి సహకారం చేత అద్భుతంగా కొనసాగుతూ ఉంది. ఇంతకుముందు సార్ మాట్లాడినట్టుగా ఒక ప్రత్యేకమైన వినూత్నమైన ప్రయోగం, ప్రజల్ని సమీకరించి కమ్యూనిటీ సపోర్ట్ తీసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నతంగా వెళ్తాయని మా మజిద్పూర్ని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ప్రజలు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ మన ఊరు బడిని మనమే బతికించుకుందామని ఇక్కడికక్కడ తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముందుకు వచ్చి సహకరిస్తున్నందుకు వారందరికీ కూడా ఉదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఈ పాఠశాలలు ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దాలని మేము మా ఉపాధ్యాయ బృందం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సందర్భంగా మజిద్పూరు, గుంతపల్లి, నెర్రపల్లి గ్రామంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీ పిల్లల యొక్క భవిష్యత్తుకు మాది గ్యారెంటీ. తప్పకుండా మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు మేము మా పిల్లల కన్నా ఎక్కువగా మిమ్మల్ని చూసుకొని మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాం.